లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మరో ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్ మంత్రి జూపల్లిని కలిశారు. మరో 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మరో ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్ మంత్రి జూపల్లిని కలిశారు. మరో 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేందర్, రైట్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 12 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ మాత్రం 2 గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఒకటి గద్వాల, మరొకటి అలంపూర్. అయితే ప్రజెంట్ గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎల్లుండి పార్టీలో అస్సంగూటికి చేరే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పలు సందర్భాల్లో ఆయన చర్చలు జరిపారు. గత వారం 10 రోజులుగా కూడా మొత్తం ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ పార్టీ లీడర్లు కావచ్చు, మండల స్థాయి నేతలు, అలాగే లోకల్లో ఉన్నటువంటి క్యాడర్ అందరి అభిప్రాయం తెలుసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే అక్కడ తెలుసుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. అదేవిధంగా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్ల పనులు అవుతాయనేటువంటి ఉద్దేశాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సూచన నేపథ్యంలోనే ఆయన పార్టీలోకి వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైపు కూడా గెలిచినటువంటి బీఆర్ఎస్ గెలిచినటువంటి 2 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఒక అతను వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో కొత్త గడ్డుకాలం ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సంఖ్య 13కు చేరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే 38లో ఇప్పటికే 6 కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే దారా నాగేందర్ కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, ఇట్లా పలువురు పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఇంకా ఎంతమంది వెళ్తారు వివిధ జిల్లాల నుంచి అనేటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయితే తలపట్టుకుంటుంది. ఇప్పటికే కేసీఆర్ జిల్లాల వారీగా నేతలతో సమావేశం అవుతున్నారు. ఫామ్ హౌస్ లో కూర్చొని అందరూ ముఖ్య నేతలతో సమావేశమై వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ వీళ్ళిద్దరు ఎట్టి పరిస్థితులు కూడా పోరు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరి మీద కూడా పూర్తి భరోసాతో కేసీఆర్ అయితే లేనని అర్థమవుతుంది. కృష్ణమోహన్ రెడ్డి అయితే అక్కడ పార్టీ లాయల్ గా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి. అయినప్పటికీ కూడా ఆయన ఆపరేషన్ ఆకాశ్ లో భాగంగా కాంగ్రెస్ గూటికి, ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కొడంగల్ నుంచి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి రావడం వల్ల దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా శ్రద్ధ చేశారు ఈ మధ్య కాలంలో చెప్పొచ్చు మనం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, అందులోనూ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓడిపోవడం అనేది కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించింది. అందుకనే ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరిలో ఒకరిని ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డి దారిలో తెచ్చుకున్నారు. మరొకరు విజయుడు కూడా పార్టీ మారుతారని ఒక చర్చ జరుగుతోంది. కానీ ఆయన మారతాడా లేదని మనం త్వరలో చూసే అవకాశం ఉంది. ఇప్పుడైతే కృష్ణమోహన్ రెడ్డి
రేపు ఎల్లుండి అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మంచి రోజు కోసం ఆయన చూస్తున్నట్టు తెలుస్తుంది. 6వ తారీఖు నాడు చేరడం ఖాయమని తెలుస్తుంది రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీహిల్స్ లో. లేదంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అక్కడ 9వ తేదీ నాడు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఏదైనప్పుడు కూడా రీసెంట్ గా జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఒకటి బీజేపీ డీకే అరుణ గెలుచుకోగా, అదేవిధంగా మల్లు రవి కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలుచుకున్నటువంటి సందర్భం చూసాం. అందుకనే ఇక్కడ బీఆర్ఎస్ పట్టు రోజు రోజుకు సడలిపోతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే తమ దారిదారి చూసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే బీఆర్ఎస్ పట్టుంది. వాళ్ళలో కూడా ఎంతమంది పార్టీ వీడతారనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఏదైనప్పుడు కూడా రేపు తలసాని ఆధ్వర్యంలో గ్రేటర్ మీటింగ్ కూడా జరగబోతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు అందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరై వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. నరేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీ మారుతూనే ఉన్నారు. కాంగ్రెస్ లోకి అందరూ జాయిన్ అవుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కానుందా? ఎందుకంటే ఇప్పటికే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 7 నెలల క్రితం 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ మొన్న కంటోన్మెంట్ లో జరిగినటువంటి కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరిగింది. లాస్ట్ నందిత చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ సిస్టర్ పోటీలో పెట్టినప్పటికీ ఓడిపోయినటువంటి పరిస్థితి కనుక అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో 38 మంది ఉన్నారు. 38లో ఇప్పటికే 6 పార్టీ మారిపోయారు కనుక ప్రజెంట్ 32 మంది ఉన్నారు. 32లో కూడా ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా వెళ్తే 31 సంఖ్యకు పడిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక మంది బీఆర్ఎస్ కు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది వెళ్తారు? ఎందుకంటే ఒక మాజీ మంత్రి కావచ్చు, పలువురు సీనియర్ లీడర్ కూడా ఇదే దారిలో వెళ్తారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. చూడాలి. ఖచ్చితంగా కొంతమందికి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు వస్తాయనేటువంటి మనకు స్ట్రాటజీ కూడా వినపడుతుంది. అందుకనే రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళొచ్చారు. ఖచ్చితంగా కొంతమంది మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు. అందుకనే మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి మంత్రి పదవులు. 6లో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒకరిద్దరికి ఖచ్చితంగా సీనియర్ లీడర్లకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే వాటిని కాస్త ఆలస్యం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకేసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో దాదాపు 20 మందికి పైగా కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళలో కొంతమంది సీనియర్లకు మంత్రి పదవులు కట్టజెప్పే అవకాశం ఉంది. అందుకనే మంత్రివర్గ విస్తరణ పోస్ట్ పోన్ చేయడానికి కారణం కూడా ఇందులో భాగమైనటువంటి పొలిటికల్ సర్కిల్ వినపడుతుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడైతే మంత్రివర్గ విస్తరణ మరొక నెల రోజుల దాకా లేదు. చూడాలి. మరి కొంతమంది పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.